దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలములో ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకు ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై ప్రభువునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించ వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అవును ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శాంతిని, సమాధానమును, సంతోషమునిచ్చువాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకములో శాంతి, సమాధానము, సంతోషము ఈ లోకములో ఎక్కడ కూడా దొరకవు. అవి డబ్బు పెట్టి కొనుక్కుంటే దొరికేటటువంటివి కావు ప్రియులారా. అవి కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములోనే, ఆయన సందులో మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీషము పొంది ప్రభుతో నడుస్తున్నటువంటి వారికి, దేవుని వాక్యములో జీవిస్తున్న వారికి శాంతి, సమాధానము, సంతోషము సమృద్ధిగా దొరుకుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈ యోహాను సువార్తలో 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అని రాశాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంతేకాదు, నా శాంతినే మీకు అనుగ్రహించును, లోకమిచ్చినట్టు కాదన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లోకములో ఉన్న శాంతి, సమాధానాలు అవి కొంతకాలమే, కొద్ది కాలమే ప్రియులారా. కానీ దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సంతోషం ఈ లోకములోను పరలోకములోను. అందుకే ప్రియులారా, ప్రతి ఒక్కరం కూడా మరి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తులో జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇక్కడ చక్కగా ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం చాలా అద్భుతంగా మనం చూడగలుగుతున్నాం. నా శాంతిని మీకు అనుగ్రహించ వెలుచున్నాను, మరి నా శాంతినే మీకు అనుగ్రహిస్తును అని చెప్పాడు. అవును ప్రియులారా, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సమాధానం మన జీవితకాలం ఈ లోకంలోను పరలోకంలోను నిత్య శాంతి ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకుంటూ, వాగ్దానాన్ని ఎత్తిపట్టి, వాగ్దానాన్ని నమ్మి, మరి దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది కనుక ప్రియులారా, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమందరము కూడా మెండుగా పొందినట్లుగా, మెండుగా దేవుడు కుమ్మరించినట్లుగా దేవుని అందు విశ్వాసం ఉంచి మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, మీరు మాట్లాడిన అమూల్యమైనటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. నీ యొక్క వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు, నీకు వందనాలు. నీ వాగ్దానం గొప్పది, నీ వాగ్దానములున్న సత్యములు ఎంతో గొప్పవి ప్రభా. నువ్వు శాంతిని, సమాధానాన్ని, సంతోషం ఇచ్చే దేవుడు. అవి లోకములో ఎక్కడ కూడా దొరకవు ప్రభా. కనుక ప్రతినిత్యము నీ శాంతిని, నీ సమాధానాన్ని, నీ సంతోషాన్ని పొందుతూ నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి జీవించుటకు నీ బలమైన ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించి దినదినము మహిమ నుంచి అధిక మహిమలోనికి, పరిశుద్ధతను అతి పరిశుద్ధులను నడిపించి నీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి, ఇతరులకు షేర్ చేయండి, వారును మీరు దేవుని దీవెనకు పాత్రలు కాండి. గాడ్ బ్లెస్ యు ఆల్.